బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2 తాండవం'. ఇంటర్నెట్‌లో ప్రసారమవుతున్న నివేదికలు మరియు వీడియోల ప్రకారం బోయపాటి బృందం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో చిత్రంలో గణనీయమైన భాగాన్ని చిత్రీకరించింది. బాలకృష్ణను అఘోరాగా చిత్రీకరించే ఈ చిత్రంలోని కొన్ని భాగాలను కథనంలో మతపరమైన అంశాలను చేర్చడానికి కొనసాగుతున్న మహాకుంభమేళాలో చిత్రీకరించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక వీడియోలో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ మెగా ఈవెంట్ కోసం ప్రయాగ్రాజ్‌లో చేసిన ఏర్పాట్లను ప్రశంసిస్తూ, "మేము జనవరి 11 నుండి ఇక్కడ ఉన్నాము మరియు ఈ రోజు మా షెడ్యూల్‌ను పూర్తి చేశామని పేర్కొన్నారు. మేము ఇక్కడ నాగసాధువులు మరియు అఘోరాలను కలుసుకున్నాము. మేము ఉత్తేజకరమైన మరియు ప్రామాణికమైన ఫలితాన్ని అందించేలా చేశామని ఆయన అన్నారు. 'అఖండ 2 తాండవం' 2021 బ్లాక్ బస్టర్ 'అఖండ'కు సీక్వెల్. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను మహాకుంభమేళాకు వెళ్లి కోట్లాది మధ్య జనసందోహం మధ్య షూటింగ్ చేయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ఈ అద్భుతమైన ఉత్సవానికి సగటున రోజుకు 50 లక్షలకు పైనే భక్తులు హాజరవుతున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతామూర్తుల ఊరేగింపులు, భక్తుల ఆనంద పారవస్యాలు చూసేందుకు 2 కళ్లు చాలవు. ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాకు మొత్తం దేశ జనాభాలో 25% పైగా పాల్గొంటారని ఒక అంచనా. అలాంటి చోట చిత్రీకరణ అంటే పెద్ద సవాలే. అయితే బోయపాటి బాలకృష్ణను తీసుకువెళ్లి చేయలేదు. ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఫుటేజ్ తీసుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు షూట్ చేశారని తెలిసింది. మళ్లీ ఇంకొకసారి వెళ్లే అవకాశం ఉంది. 'అఖండ 2' కథ మొత్తం పెద్ద బాలయ్య చుట్టే తిరగనుంది. లోక వినాశనానికి పూనుకున్న దుష్ట శక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను ప్రోగు చేసుకునే క్రమంలో చాలా కీలకమైన ఎపిసోడ్ ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. తెర మీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో దీని తాలూకు సీన్లు ఉంటాయని తెలిసింది. సెప్టెంబర్‌లో విడుదల ఫిక్స్ చేసుకున్న 'అఖండ 2' ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకి రిలీజ్ చేసేలా బోయపాటి శ్రీను పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. 'డాకు మహారాజ్' రిలీజ్ అయిపోయింది కాబట్టి బాలకృష్ణ పూర్తి డేట్లు దీనికే కేటాయించబోతున్నారు.